2025 ఐపీఎల్ కు పెద్ద కష్టమే వచ్చి పడింది. కొన్ని టీమ్స్ ఏమో మెగా ఆక్షన్ కావాలి అంటున్నాయి, మరికొన్ని ఏమో మినీ ఆక్షన్ కావాలి అంటున్నాయి. అసలు ఏ ఆక్షన్ పెడితే అన్ని టీమ్స్ కి న్యాయం జరుగుతుంది, దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ మనం మినీ ఆక్షన్ అండ్ మెగా ఆక్షన్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి. సో మీ అందరికీ తెలుసు, మెగా ఆక్షన్ అన్నది 3 years వన్స్ పెడుతున్నారు. మినీ ఆక్షన్ లో ఎక్కువ మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ మెగా ఆక్షన్ లో అలా కాదు, ఎక్కువ మంది ప్లేయర్స్ ని రిలీజ్ చేయాలి. ఆ టైంలో టీం జాతకాలే మారిపోతాయి. కొన్నిసార్లు ఇంపార్టెంట్ ప్లేయర్స్ బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే బాధ వస్తుంది కొన్ని టీమ్స్ కి. అయితే ఇక్కడ మనం 2 రకాలుగా కూడా ఈ విషయాన్ని ఆలోచించవచ్చు. ఫస్ట్, కొన్ని టీమ్స్ బాధపడుతున్నది ఏంటి అంటే, మేము ఇన్ని రోజులు కష్టపడి ప్లేయర్స్ ని తయారు చేసుకుంటే ఇప్పుడు మెగా ఆక్షన్ అని చెప్పి వాళ్ళని వదిలేస్తే మాకు వచ్చే యూజ్ ఏంటి అంటే, మేము కష్టపడి వాళ్ళని తయారు చేసి వేరే టీమ్స్ కి ఇవ్వాలా అని క్వశ్చన్ చేస్తున్నారు. మరికొన్ని టీమ్స్ ఏమంటున్నాయి అంటే, అసలు మా దగ్గర మంచి ప్లేయర్స్ లేరు, మెగా ఆక్షన్ లోకి అందరూ వస్తేనే కదా మేము మళ్ళీ టీమ్స్ ని బాగా బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని వాళ్ళు అంటున్నారు. ఇలా అంటోంది ఎవరు అంటే సిఎస్కే, ముంబై, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మెయిన్ గా మెగా ఆక్షన్ ని వద్దు అంటున్నారు. ఇక పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళేమో మెగా ఆక్షన్ కావాలి అంటున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, మెగా ఆక్షన్ ఉంటేనే ఐపీఎల్ మజాగా జరుగుతుంది. ఎందుకు అంటారా, ఇప్పుడు టీమ్స్ అన్ని స్ట్రాంగ్ గానే ఉండాలి. మెగా ఆక్షన్ లేదు అని చెప్పి ఒక్కొక్క టీం 8-9 రిటెన్షన్స్ ఇస్తే కోర్ టీమ్ లో మార్పు రాదు. ఎన్ని రోజులు మార్పు రాదు. ఒక్కొక్క ప్లేయర్ కనీసం ఎంత లేదన్నా సింపుల్ గా 6-7 years 8 years క్రికెట్ ఆడతాడు. అంటే మనం ఇక్కడ ఒక మంచి సీనియర్ ప్లేయర్ ని, ఫామ్ లో ఉన్న ప్లేయర్ గురించి చూసుకున్నాము అంటే. సో ఆ టైంలో అన్ని సంవత్సరాలు వాళ్ళ కోర్ టీం అలానే ఉంటే కొన్ని టీమ్స్ మాత్రమే స్ట్రాంగ్ గా మిగిలిపోతాయి. ఎప్పుడైతే ప్లేయర్స్ అన్న వాళ్ళు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటారో ఆ టీం నుంచి ఆ టీం కి, ఆడియన్స్ కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. ట్రోఫీలు కూడా కొత్త కొత్త టీమ్స్ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, మనం ఎమోషనల్ గా కొన్ని టీమ్స్ కి కనెక్ట్ అయిపోయి ఉంటాం, అంటే ప్లేయర్స్ ఆ టీంలో ఉంటేనే బాగుంటుంది అని చెప్పి. సో మన స్వార్థం ఇదనమాట. అక్కడ టీమ్స్ స్వార్థం ఏమో మేము కష్టపడ్డాము, కొంతమంది ఏమో ప్లేయర్స్ లేరన్న స్వార్థం. బట్ ఓవరాల్ గా చూసుకున్నామంటే మాత్రం మెగా ఆక్షన్ ఉంటేనే ఎక్కువ లాభాలు ఉన్నాయి కంపేర్ టు మినీ ఆక్షన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.